ఇవాళ పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అలాగే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు అధికార ఎన్డీఏ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై ఇవాళ చర్చకు రానుంది. స్పీకర్పై కాంగ్రెస్ ఎంపీలు మహ్మద్ జావేద్, కోడికునిల్ సురేష్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఫిబ్రవరి 10న ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి విపక్షాలు. రూల్ 94C కింద స్పీకర్పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. దీనిపై విపక్ష పార్టీలకు చెందిన 118 మంది సభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవటం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయటం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబేపై చర్యలు చేపట్టకపోవటం వంటి కారణాలతో విపక్షాలు అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చాయి. అవిశ్వాసం నోటీస్ ఇచ్చే ముందు కాంగ్రెస్ నేతృత్వంలో జరిగిన భేటీలో టీఎంసీ, డీఎంకే, కమ్యూనిస్టు పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఎస్పీ, ఇతర పార్టీలు పాల్గొన్నాయి. స్పీకర్పై అవిశ్వాసానికి 100 మంది ఎంపీల సంతకాలతో 14 రోజుల ముందు నోటీసులు ఇవ్వాలి. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13న ముగిశాయి. దాంతో స్పీకర్పై అవిశ్వాసానికి మలి విడత బడ్జెట్ సమావేశాలు వేదికవుతున్నాయి.